సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. కొత్త చట్టాలు, కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా పలు అంశాల్లో సర్కారును కార్నర్ చేయాలని ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలను దాదాపు 10 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించనున్నారు. శాసనసభ సమావేశాలకు ముందు అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తొలి రోజే అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగే అవకాశం ఉంది. ఈ నెల 20న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈసారి అజెండాలో పలు కీలక అంశాలను పెట్టాలని అధికార పక్షం భావిస్తోంది. గిగ్ వర్కర్ల కోసం ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టాన్ని సభలో ప్రవేశపెట్టనుంది. గిగ్ వర్కర్ల విషయంలో రాహుల్ గాంధీ సైతం పలు అంశాలను డిమాండ్ చేయడంతో వారి భద్రత కోసం కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే విద్యా వ్యవస్థ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేసింది. ఇంటర్ను రద్దు చేసి 10th తర్వాత +2 విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఇటీవల విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టులో ఈ అంశాన్ని పేర్కొంది. ఇక విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై బయట గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో విద్యా కమిషన్ రిపోర్టుపై సీఎం రేవంత్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక పిల్లలకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇప్పటికే కర్ణాటక, ఏపీ తీసుకొచ్చిన చట్టం మాదిరిగా తెలంగాణలో కూడా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సోషల్ మీడియా కట్టడికి సంబంధించిన కొత్త చట్టం తీసుకురావాలని సర్కారు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశాలను సభలో చర్చించనున్నారు. ప్రభుత్వ పాలసీ, కొత్త చట్టాల అంశాన్ని పక్కన పెడితే ఈసారి ప్రతిపక్షాలు స్పీకర్ తీరుపై ఆందోళన నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ అంశంలో స్పీకర్ నిర్ణయంపై ఆందోళన చేయాలని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. 6 గ్యారంటీల అమలుపై ప్రైవేట్ బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ డెవలప్మెంట్ పై చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అధికార పక్షం కూడా ప్రతిపక్షాలను కార్నర్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నదీ జలాల అంశాన్ని ఈసారి కూడా చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అంశాన్ని మళ్లీ చర్చకు పెట్టాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించినా ఇప్పటి వరకు కేంద్రం ముందడుగు వేయకపోవడంతో దానిపై చర్చ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.